ఈ బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. నూట 29వ వాసవి నవరాత్రి ఉత్సవాలు మరి నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా మరి జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ఇప్పుడే నూతనంగా వచ్చినటువంటి అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి మరియు సభ్యులు అందరూ కూడా మరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహంతో వచ్చి అమ్మవారికి సేవ చేయాలని ముందుకు వచ్చి చేస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా మరి భగవంతుడు కృపకు పాత్రులు కావాలని చెప్పని, అట్లనే నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలు, మిగతా పెద్దలు, అన్ని రకాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మరి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని చెప్పని, అట్లనే ఈ రోజు నుంచి మరి స్టార్ట్ చేసినటువంటి బాలాంగణ మా కళాశాలల తరఫు నుంచి ఆనవాయితీగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అది దానిలో భాగంగానే మరి ఈరోజు కూడా జరుపుతూ ఉన్నాం. అట్లనే రోజువారీగా మిగతా కార్యక్రమం అన్నీ కూడా డీటెయిల్స్గా దాంట్లో పాంప్లెట్ ద్వారా తెలియజేసి ఉన్నారు. ఆ ప్రకారం అందరూ కూడా మన ఉన్నటువంటి కమిటీ సభ్యులే కాకుండా గౌరవ సలహా సభ్యులు అన్ని రకాలైనటువంటి పదవులు అలంకరించి పబ్లిక్కి సంబంధించినటువంటి ఉన్నవాళ్ళు అందరూ కూడా మన కమ్యూనిటీలో మరి మంచి పేరు ప్రఖ్యాతులతోటి అందరికీ సర్వీస్ చేసుకుంటూ ఏదైనా లోటుపాట్లు ఉంటే ఒకళ్ళు ఏదైనా విమర్శ చేసుకోకుండా డిస్కషన్ చేసుకొని వాళ్ళు సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పని, ఈ యొక్క కార్యక్రమాల్లో ముందుకు పోయే దానిలో భాగంగా మా వంతు సహకారాలు అన్నీ కూడా ఎల్లవేళలా ఎప్పటిలాగానే ఏ రకంగా వెనకటి నుంచి ఇస్తున్నామో అదేవిధంగా మనకి దక్కకుండా కూడా ఆ విధంగా చేయటం జరుగుతూ ఉంది. అట్లనే మరి ఇవాళ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు కూడా వచ్చారు. కార్తీక మాసం కూడా స్టార్ట్ చేసి అతి త్వరగా అన్నీ వస్తూ ఉన్నాయి. అట్లనే శివరాత్రి కూడా వచ్చేసినట్టే. ఇక శివరాత్రి వస్తే మా సూర్య ఉంటాడు, సూర్య ఎటుగూడి ఉంటాడు, శివరాత్రి మామూలుగా ఉంటాడు, ఇప్పుడు స్పెషల్ బర్త్డేను ఈ విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మరి కలిసికట్టుగా ఉండి అన్ని కార్యక్రమాలు ఒకరినొకరు తేడాలు లేకుండా అందరూ కలిసిపోయి ఐకమత్యంగా ఉండి మన యొక్క కమ్యూనిటీ కృషికి ఎవరున్నా కూడా మన కమ్యూనిటీ కృషి ఐకమత్యం అంటారే కానీ జరగదు అంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు జరుగుద్ది. కాకపోతే ఎప్పుడు జరగాలి అనుకుంటే మనం చేస్తున్నటువంటి వృత్తిరీత్యా అవి కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి ఏదో ఒక రోజున తప్పనిసరిగా మరి ఐకమత్యం అనేది కంపల్సరీగా ఉండి అమ్మవారి కృపకి పాత్రలు కావాలని, అట్లనే మరి మన కొత్త మాస్ మెహర్ కానీ, వెంకటప్పయ్య కానీ, వరప్రసాద్ కానీ, మరి మిగతా కమిటీ సభ్యులందరూ, మోహన్ రావు కానీ, అందరు పేర్లు అందరూ కూడా పేరున మీ అందరూ కూడా అన్ని పేర్లు కొన్ని టెక్కని చెప్పలేకపోవచ్చు. కాబట్టి చేగు వెంకటేశ్వర గారు ఇప్పుడే వచ్చారు. చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ మరి సర్వీస్లో ముందుంటున్నాడు. అట్లా మన వాళ్ళంతా ముందుకు వచ్చేయాలని భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి మంచిగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 12వ తారీఖు తేదీ విజయదశమి సందర్భంగా పారువేట అనేది ఆవుల సత్రంలోకి, నర్సాపేటలోని ఆవుల సత్రంకి మార్చబడినది. కావున ఆ రోజు అందరూ వారవేసే పెద్దలు, ప్రముఖులు సాంప్రదాయ దుస్తులతో సుమారు 2000 మంది వచ్చి ఆ పారువేట అనగా సెమీ పూజ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము.
జై వాసవి మాతాకి జై, జై వాసవి మాతాకి జై, వాసవి మాతాకి. ఈరోజు పల్నాడు జిల్లాలోని నర్సాపేటలోని వేంచేసి ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో 129 దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా బాల అలంకరించినారు. ఈరోజు ఉభయదాతలైన శ్రీ పెద్దలు పూజ్యులు మిట్టపల్లి కోటేశ్వరరావు గారు ఉభయదాతలుగా వ్యవహరించారు. వారిని వచ్చినందుకు మనం గౌరవించుకోవడం జరిగింది. వారు చెప్పినట్టుగానే ఆర్యవయసులందరూ విభిన్నం ఉండొచ్చు, కానీ అందరూ కలిసికట్టుగానే ఉంటారు. ఏ సమస్య బయట ఇద్దరు కొట్టుకోవచ్చు, కానీ మా మీదకి వస్తే అందరం ఒకటే. వారు చెప్పినట్టుగా గౌరవంగా స్వీకరిస్తాము. మరియు రేపు జరగబోయే ఈ 9 రోజుల కార్యక్రమానికి ఊర్లో ఆర్యవేశ పెద్దలు ప్రముఖులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ఇది 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అమ్మవారికి అలంకరించబడిన బంగారు చైను లక్కీ డ్రాప్ ద్వారా 100 రూపాయల కూపంతో 13వ తారీఖున అమ్మవారి గుడి ప్రాంగణంలో తీయడం జరుగుతుంది. అదేవిధంగా 3వ తారీఖు నుంచి మూలా నక్షత్రం వరకు అమ్మవారి దగ్గర ఉంచిన మహాలడ్డు ప్రసాదం కూడా వేలంపాట జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలవుదురు. నర్సరావుపేటలో వేంచేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ముందుగా నమస్కారాలు. అట్లానే మనకి అవకాశం ఇచ్చేటువంటి పెద్దలు కీర్తిశేషులు మన కొత్తమాసు కోటప్ప గారు మరి 129 సంవత్సరాల క్రితం ఇది వాళ్ళ ఇల్లు. అట్లాగే పొలం ఒక 16 ఎకరాలు ఒకటి, 7 ఎకరాలు ఒకటి, ఇట్లా కొన్ని స్థిరాస్తులు కూడాను మరి దేవాలయానికి ఇచ్చి వారు ఆ రోజున 129 సంవత్సరాల క్రితం ఈ యొక్క గుడిని ప్రతిష్ఠ చేసి మనకి ఒక వరంగా ఈ నర్సరావుపేట పట్టణంలో ఉన్న అన్ని మతాలకి అన్ని కులాలకి ఈ యొక్క ఆర్యవైశ్య దేవత అయినా మన కుల దేవత అయినా సరే అందరికీ దేవతగా కొనియాడుతూ మరి 120 సంవత్సరాల నుంచి అనేక కమిటీలు మారిన దిగ్విజయంగా ఈ యొక్క శరన్నవరాత్రులు అట్లాగే కార్తీక మాసం ధనుర్మాసంలో కూడాను పూజలు చేయించుకుంటూ మనందరి యొక్క బాగోగులు చూసుకుంటూ అమ్మవారు నర్సరావుపేటని వ్యాపార రంగంలోనే కాదు అన్ని రంగాల్లో వైశ్యులకు అండగా ఉంటూ అందరికి కూడాను సోదర భావంతో ఈ యొక్క నర్సరావుపేటలో మన వైశ్యులకు ఒక ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చింది. మరి అట్లాగే పెద్దలు అనేక మంది ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధికి కమిటీ మారినప్పుడల్లా కొత్త శోభలు కొత్త విషయాలు ఒక్కొక్క 5 సంవత్సరాలకు ఒక్కొక్క కమిటీ మారినప్పుడు వాళ్ళ ఊహాగానాలతోటి మరి ఈ రోజున ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి ఈ కమిటీ ఎక్కి ఇంత 3 నెలలైంది కాబట్టి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఈ అమ్మవారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో పట్టణ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో గమనించి అవన్నీ కూడా ఈ కమిటీ చేస్తారని ఆశిస్తున్నాను. మరోసారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వారికి అమ్మవారికి జై. ఇటు
అలాగే పార్టిసిపేట్ గిఫ్ట్ ఉంటుంది తప్పనిసరిగా అందరికి కూడా బాగా చేసిన వాళ్ళందరికీ కూడా చీరలు ఉంటాయి. అలాగే ఓ మాదిరిగా చేసిన వాళ్ళందరికీ కూడా వేరే గిఫ్ట్. భక్తమహాశయులకు విజ్ఞప్తి, నవరాత్రుల సందర్భంగా 11వ
పంచమావతి రాగం ఆది తాళం 4 శృతి. ఇది రాజానా జై వాసవిలో బంపర్ డ్రా పెట్టారు. అమ్మవారి 10 గ్రాముల బంగారు చైను అమ్మవారి మెడలో ధరింపజేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే లడ్డూ వేలం పాట కూడా జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలు కూడా మూలా నక్షత్రము సరస్వతి అమ్మవారి అలంకారం రోజు కోలాట సేవ జరుగుతుంది. ఆ రోజు సహస్ర దీపోత్సవము చాలా చాలా విశేషమైన రోజు. అమ్మవారు అనుగ్రహిస్తే అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే. మనలో ఎవరో అదృష్టవంతులు లక్కీ డ్రా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అందరూ టికెట్లు తీసుకోవాల్సిందిగా మరీ కోరుచున్నాము. జై వాసవి, జై వాసవి. ఇంకొకసారి జై వాసవి, జై వాసవి మాతాకి. జయ వాసవి, జయ వాసవి మాత. దసరా శరణ్ నవరాత్రులు ఈ రోజు నుంచి బిగిన్ చేసుకుని 12వ తారీఖు వరకు అమ్మవారికి వివిధ అలంకారాలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం. ఇందులో భాగంగా అమ్మవారికి అలంకరించినటువంటి 10 గ్రాముల గోల్డ్ చైన్ కేవలం 100 రూపాయలకే 10 గ్రాముల గోల్డ్ చైన్లు 100 రూపాయలకే, కేవలం 100 రూపాయలతో 10 గ్రాముల గోల్డ్ చైన్. ఇది 13వ తారీఖు కమిటీ పెద్దల సమక్షంలో డ్రా చేయడం జరుగుతుంది.
జరగాలమ్మా